ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదలకు అనుదృష్టి మన మీద ఉంచబడి ఉదయాన్ని లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 1 కొరింథీయులకు 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబకంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నారు, ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. కుటుంబం కట్టబడాలంటే ప్రేమ చాలా అవసరము. మన కుటుంబ జీవితాల్లో ప్రేమ లేకుండా ఎలా ఉంటున్నామో అనేది మనకి ఈ మధ్యకాలంలో మనకు తెలుస్తుంది. అలా కాకుండా ప్రేమ కలిగి జీవించాలని ఈ ఉదయకాలం మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఒక జడ వేయాలంటే కనీసం 3 పాయలు కావాలి. అదేవిధంగా కుటుంబం కట్టబడాలంటే 3 పాయలు కావాలి. భార్యాభర్త ఒక్కొక్క పేట అయితే 3వ పేట వీరిద్దరిని కలిపేది. ఆ 3వ పేట ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము. 2 పేటలు కలిసి ఉండాలంటే 3వ పేట కంపల్సరీ కావాలి. అదేవిధంగా భార్యాభర్త కలిసి ఉండాలంటే 3వ పేట కావాలి. ఈ 3వ పేట వారిద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. అదే కుటుంబ బంధం. ఈ కుటుంబ బంధానికి ఆధారము ప్రేమ. భర్త భార్య కలిసిమెలిసి కుటుంబాన్ని కట్టుకోవాలంటే, వీరి బంధం విడిపోకుండా గట్టిగా కలిసి ఉండాలంటే కావలసిన ఆ 3వ పేటే ప్రేమ. 2 జింకలు అరణ్యంలో మేత వేసిన తర్వాత వాటికి దాహం వేసింది. అరణ్యంలో నీళ్ళ కోసం వెతుకుతూ తిరిగితే ఆఖరికి వాటికి ఒక చిన్న గుంట కనిపించింది. పరుగున వెళ్ళి చూసేసరికి ఆ గుంటలో కొద్దిగా మాత్రమే నీళ్ళు ఉన్నాయి. అప్పుడు ప్రేమ కలిగిన మగజింక ఆడజింకతో, మొదటగా నీవు నీళ్లు త్రాగు అని అంటే, అప్పుడు ఆడజింక లేదు మొదటగా నీవే నీళ్లు త్రాగాలి అని అందట. నీవు ముందు త్రాగు అంటే నీవు ముందు త్రాగు అని అనుకుంటున్నాయి, కానీ ఏది తాగడం లేదు. అప్పుడు మగజింక సరే మనమిద్దరము కలిసి తాగుదామని చెప్పి 2 కూడా ఆ చిన్న గుంటలో ఉన్న నీళ్లు తాగడము స్టార్ట్ చేశాయి. 2 తాగుతున్నాయి, కానీ ఆ గుంటలో ఉన్న నీళ్లు మాత్రం ఒక్క చుక్క కూడా తరిగిపోవడం లేదు. కారణము మగజింక ఆడజింక 2 మూతులు పెట్టాయి, కానీ నాకంటే ఎక్కువగా నా భర్త దాహం కలిగి ఉన్నాడు కావున తనని తాగనిద్దామని ఆడజింక, నాకంటే నా భార్య దాహం కలిగి ఉంది కావున తనని తాగనిద్దామని మగజింక, ఇలా ఇద్దరు ఒకరిని గురించి ఒకరు ఆలోచిస్తూ అక్కడున్న నీళ్లు తాగలేదు. ఎంత గొప్ప ప్రేమ ఇది! గమనించండి సహోదరుడా, ఈ భూమి మీద మనం ఎంత కాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కావున మనము చూపించగలిగిన ప్రేమ ఏదైనా ఉంది అంటే కేవలం ఈ భూమి మీద మాత్రమే చూపించగలము. మనం మాట్లాడగలిగిన మంచి మాట ఏదైనా ఉందంటే ఈ భూమి మీద మాత్రమే మాట్లాడగలము. మనము చేయగలిగిన సహాయం ఏదైనా ఉందంటే ఈ భూమి మీద మాత్రమే చేయగలము. ఒక్కసారి మనం కన్ను మూసిన తర్వాత మరల ఈ భూమి మీద రానేరాము. కావున వ్యర్థమైన కోపతాపాలను, గొడవలను, మనస్పర్ధలను విడిచిపెట్టి క్రీస్తు ప్రేమతో కుటుంబాన్ని కట్టుకుని ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిద్దాము. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ మాటల్లోనూ క్రియల్లోనూ చూపించును. ప్రేమలో మత్సరము కనిపించదు. ప్రేమ డంబకముగా ప్రవర్తించదు. ప్రేమ ఉప్పొంగదు, ఎగిరిపడదు. ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, ప్రవర్తించదు. ప్రేమ స్వార్థానికి తావివ్వదు. ప్రేమ తొందరపడి నోరు చారదు, కోప్పడదు. ప్రేమ అపకారాన్ని, ఇతరులకు చేసిన కీడును మనసులో దాచుకోదు. ప్రేమ అన్నిటినీ కూడా సహిస్తుంది, భరిస్తుంది. ప్రేమ నిరీక్షిస్తుంది, ఎదురు చూస్తుంది. ప్రేమ ఇంతలో ఉండి అంతలో పోయేది కాదు, శాశ్వత కాలం ఉంటుందని మనకి బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు తెలియజేస్తున్నాయి. కనుక మన కుటుంబంలో మనము ప్రేమను కలిగి జీవిద్దాము. ప్రేమతో కుటుంబాన్ని కట్టుకుందాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలమేనైనా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రేమతో కుటుంబాలు కట్టుకోవచ్చని మరొక్కసారి నేను మా అందరితో మీరు మాట్లాడారు. ఈ వాక్యాన్ని విన్న, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ప్రేమను కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. అనేక మంది కోపాలతోనైనా ఒకే ఇంటిలో జీవిస్తూ కూడా పక్కన వారితో మాటలాడే స్థితిలో ఉండడం లేదయ్యా. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి, కోపాలను తగ్గించండి.
ప్రేమ దీర్ఘకాలము సహించునని మీరు మాట్లాడారయ్యా. సహించే గుణాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. కుటుంబాన్ని కట్టుకోవడానికి నైనా వారి ప్రేమ కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి అయ్యా. బలహీనుల్ని నైనా బలపరచండి, స్వస్థపరచండి. అనేక మంది హాస్పిటల్లో పడి ఉన్నారు, వారికి విడుదల దయచేయండి తండ్రి. డిశ్చార్జ్ అవ్వడానికి నన్ను మీరు సహాయం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భాన్ని అనుగ్రహించిన బిడ్డలకి నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డలని, బాలింతలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలయ. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను నేను కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము నేను మీలో నిలిచినట్లు నేను మీరు సహాయం చేయండి. తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించినట్లు నేను మీరు సహాయం చేయండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. డిఎస్సి నాన్న ప్రిపేర్ అవుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి నేను మీకు కాపుదల సహాయాన్ని అందించండి ప్రభా. అప్పులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎవరైతే దేని కొరకైతే నేను మీ ఎదుట మొర పెడుతున్నారో ప్రతి ఒక్కరు మొరను అంగీకరించండి, ఆలకించండి. ప్రతి కుటుంబాలు ప్రేమను కలిగి జీవించినట్లు నేను మీరు సహాయం చేయండి. ఆ ప్రేమ దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటుందని మీరు మాట్లాడారు కదా ప్రభా. దీర్ఘకాలము నేను సహిస్తుందని మీరు మాట్లాడారు ప్రభా. తండ్రి, శాశ్వత కాలం ఉంటుందని మీరు సెలవిస్తున్నారు కదా ప్రభా. ఇలాంటి ప్రేమను ప్రతి ఒక్కరు కలిగి జీవించడానికి నేను మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడినని వాగ్దానం నెరవేర్చండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృప, ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ నమ్మకంగా మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ప్రేమను కలిగి కుటుంబాలు కట్టుకున్నట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మీరు ప్రేమను కలిగి జీవించారు, అట్టి రీతిగానైనా మేము కూడా ప్రేమను కలిగి జీవించినట్లు, మా మాటల్లో, క్రియల్లోనైనా మేము ప్రేమను చూపించినట్లు కూడా మీరే సహాయం చేస్తారని ఈ ఉదయకాలం ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మరొక్కసారి మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.